అందరికి ముందుగా నమస్కారం. మనం ప్రీవియస్గా 1991 నూతన ఆర్థిక సంస్కరణ ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల గురించి ఎంతో వివరంగా సవివరంగా డిస్కస్ చేయడం జరిగింది. అయితే 1991 ముందు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాల ఆధారంగా అప్పుడు నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టే ఆవశ్యకత ఉందా అని మనం పరిశీలిస్తే ఆవశ్యకత ఉందని చెప్పాలి. ఎందుకంటే మొదటి కారణము తక్కువ అసంతృప్తి వృద్ధి రేటు నమోదవడం. అంటే తక్కువ వృద్ధి రేటు నమోదవడము, ఆ నమోదైనటువంటి వృద్ధి కూడా అసంతృప్తిగా ఉండడం. భారత వృద్ధి రేటును చూస్తే చాలా తక్కువగా ఉంది మరియు అసంతృప్తిగా ఉంది. అనగా మన పొరుగునటువంటి ఇతర దేశాలతో కంపేర్ చేసినప్పుడు మన పొరుగు దేశాలైనటువంటి చైనా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఆ దేశాల వృద్ధి రేటుతో పోలిస్తే భారత వృద్ధి రేటు చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ఓకే, ఎందుకు తక్కువ ఉందంటే మనందరికి కూడా తెలిసిన విషయమే. ఏంటంటే 1951 నుంచి 1991 వరకు భారత్లో ప్రభుత్వ రంగం అనేది రోజుకు విస్తరిస్తూ వచ్చింది. రోజుకు విస్తరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగము బాగా పనిచేయాలి కదా, కానీ పనిచేయలేదు. అంటే 1991 వచ్చేసరికి ప్రభుత్వ రంగంలో ఉత్పాదకత తక్కువ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి మూలధీకరణ, ఓవర్ క్యాపిటలైజేషన్, ఉంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఎక్కువ పెట్టారు, ఓవర్ క్యాపిటలైజేషన్ పెట్టారు. అంటే ఓవర్ క్యాపిటలైజేషన్ అంటే ఏం కాదు, అంటే ఏంటంటే మనం చేసిన పెట్టుబడి ఎక్కువ, దాని నుంచి వచ్చే లాభం తక్కువ. దాన్ని అతి మూలధనీకరణ అంటారు. ఓకే, నువ్వు 10,000 కోట్లు నువ్వు పెట్టుబడి పెడితే నీకు ₹1,00,00,000 లాభం వచ్చేది. అంటే నీకు పెట్టే పెట్టుబడి కంటే నీకు వచ్చే లాభం తక్కువ ఉందని అర్థం. ఓకే, పైగా ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో పనిచేసే సంస్కృతి లేదు. అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు ఎలా పనిచేస్తారో మనకు తెలుసు కదా. ఓకే, అంటే కొంతమంది అయితే కేవలము సోమవారం గురువారం పోవాలని కూడా నిర్ణయాలు పెట్టుకుంటారు. అంటే ఎక్కువ రోజులు పోరు, వారు ఆఫీస్కి కూడా పోరు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో పనిచేసే సంస్కృతి ఉండదు, కానీ వారికి ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఆఫీస్ కూడా పోరు, కానీ వారికి జీతాలు వస్తూ ఉంటాయి. అంటే వారి ఉత్పాదక తక్కువ, వారికి జీతాలు ఎక్కువ. మరోవైపు ప్రైవేటు వారు పెట్టుబడి పెట్టాలంటే వారిపైన విపరీతమైనటువంటి ఆంక్షలు. చూడండి, సంస్కరణ పూర్వం భారత్లో వృద్ధి రేటు అల్పంగా ఉంది, మరి అసంతృప్తికరంగా ఉంది. దీని కారణము పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో అసమర్థత, ప్రైవేట్ రంగంపై విపరీతమైనటువంటి నియంత్రణ. నెక్స్ట్ అంశం ఏంటంటే ఇతర దేశాల అనుభవము. ఓకే, అంటే సంస్కరణలు ఎందుకు పెట్టాలి అంటే రెండో టాపిక్ ఏంటంటే ఇతర దేశాల అనుభవము. ఓసారి మనము ప్రపంచ దేశాలని పరిశీలిస్తే ఐరోపా ఖండాన్ని మనం పరిశీలిస్తే ఇలా మనం ఐరోపా ఖండం అనుకుంటే దీంట్లో పశ్చిమ ఐరోపా, రెండు తూర్పు ఐరోపా. పశ్చిమ ఐరోపా అనేది అమెరికా యొక్క అంటే ఇంపాక్ట్తో, తూర్పు ఐరోపా అనేది యుఎస్ఎస్ఆర్ రష్యా యొక్క ప్రభావంతో. చూడండి, ఈ పశ్చిమ ఐరోపా దేశాలు పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాయి. అంటే ప్రైవేట్ వారిని ఆహ్వానించాయి, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాయి. తూర్పు ఐరోపా అనేవి రష్యా ప్రభావం వలన సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాయి.
అంటే పశ్చిమ ఐరోపా దేశాలేమో అమెరికా యొక్క ప్రభావంతో పెట్టుబడిదారు ఆర్థిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ తూర్పు ఐరోపా దేశాలేమో రష్యా ప్రభావం వల్ల సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ పశ్చిమ ఐరోపా దేశాలు అనేవి డెవలప్డ్ అయినాయి, ఇవి నాన్ డెవలప్డ్. అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థను అనుసరించున్నటువంటి దేశాలు డెవలప్ అవ్వటం లేదు. అంటే ఏ దేశాలైతే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్నాయో, ఏ దేశాలైతే ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించాయో, ఏ దేశాలైతే మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాయో ఆ దేశాలు మాత్రమే డెవలప్ అయ్యాయి. అంటే దీన్ని బట్టి మీరు ఏం గమనించాలి? ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరవాలి, పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఐరోపా ఖండాన్ని పరిశీలిస్తే. నెక్స్ట్ మన కరోనా చైనాని పరిశీలిద్దాం. కరోనా పుట్టినిల్లు చైనాకి పరిశీలిస్తే, ఈ చైనాని పరిశీలిస్తే 1950లో అంటే మన స్వాతంత్రం వచ్చిన నాటికి 1950లో ఇండియా చైనా ఒకేలాగా ఉండేవి. ఒకేలాగంటే జనాభాలో కానీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కానీ చైనా భారత్ సమానంగా ఉండేవి. కానీ చైనా 1978లో నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టడం జరిగింది. 1978లో నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చింది మరియు ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. దీంతో 1970 తర్వాత చైనా మంచి వృద్ధిని సాధించింది. ఓకే, అంటే చైనా ఆర్థిక పదంలో నడుస్తుంది. అంటే 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్ యంత్రాంగానికి ప్రైవేట్ యంత్రాంగానికి ద్వారాలు తెరవడంతో నేడు చైనా అభివృద్ధి చెందింది. అంటే ఏంటి? చైనా కూడా సంస్కరణలు ప్రవేశపెడితే బాగుందంటుంది. నెక్స్ట్ కొరియాని పరిశీలిస్తే, కొరియాలో దక్షిణ కొరియా అని ఉత్తర కొరియా అని రెండు ఉంటాయి. ఈ ఉత్తర కొరియా అనేది సామ్యవాద దేశము, ఈ దక్షిణ కొరియా అనేది పెట్టుబడి దేశము. ఉత్తర కొరియా కంటే దక్షిణ కొరియా డెవలప్ అయింది. ఎందుకది? పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థకి అది ప్రాధాన్యత ఇవ్వడం వల్ల. ఇంకా మన దేశం అంటే మన పక్కన ఉన్నటువంటి ఆసియా పులులుగా పిలువబడే థాయిలాండ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, అంటే మనం పొరుగున్నటువంటి థాయిలాండ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడి ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇలా ఇవ్వడం వల్ల వాటి యొక్క ఆర్థిక వృద్ధి కూడా చాలా వేగంగా వేగంగా దూసుకుపోతున్నాయి. అనగా ప్రపంచ దేశాల చరిత్రను ఒక్కసారి చూస్తే, ఏ దేశాలైతే సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు అనుసరిస్తున్నాయో అక్కడ వృద్ధి రేటు తక్కువ ఉంది. అదేవిధంగా ఏ దేశాలైతే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్నాయో ఆ దేశము వృద్ధి పదంలో ముందంజలో ఉంది. అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థని ప్రైవేట్ రంగంపై ఆంక్షలు పెట్టి ప్రభుత్వ రంగమే మొత్తం చేస్తూ ఉంటుందో, అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు తక్కువగా, ఆర్థిక అభివృద్ధి తక్కువగా ఉంటే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఎక్కువగా ఉందని చెప్పాలి. అనగా ప్రపంచ దేశాల చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, సామ్యవాద దేశాల్లో తక్కువ వృద్ధి కనపడుతుంది, పెట్టుబడి లేదా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ దేశాల్లో ఎక్కువ వృద్ధి కనపడుతుంది. దీంతో మన ఇండియా కూడా పునః ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 1951 నుంచి 1991 వరకు భారత్లో మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఓకే, అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఆధిపత్యం ఉంది, ప్రైవేట్ రంగంపైన విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టాం. కానీ ప్రపంచ దేశాలు చూస్తే, ఏ దేశాలైతే ప్రైవేట్ రంగానికి అవకాశాలు ఇచ్చాయో, ఏ దేశాలైతే ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛనిచ్చాయో ఆ దేశాలు డెవలప్ అయ్యాయి. కాబట్టి భారతదేశము రీథింకింగ్ పునః ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ప్రపంచ దేశాల అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడితే వృద్ధి పదంలో ముందంజలో నడవచ్చని చెప్తున్నాయి. ఓకే, చూడండి, చైనా ప్రైవేటు పెట్టుబడుల ద్వారాలు తెరిచి వృద్ధి పదంలో పయనిస్తుంది.
ఉత్తర కొరియా, తూర్పు ఐరోపా దేశాలు ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ కలిగి అల్ప వృద్ధితో ఉండగా దక్షిణ కొరియా, పశ్చిమ ఐరోపా దేశాలు మార్కెట్ ఆర్థిక ప్రాధాన్యత ఇచ్చి అధిక వృద్ధిని కలిగి ఉన్నాయి. మలేషియా, థాయిలాండ్, సింగపూర్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైపు పయనించి అధిక వృద్ధిలో ముందుకు పోతున్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మూడో పాయింట్ చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల అసమర్థత. మనం ఫస్టే చెప్పాం. అంటే 1951 నుంచి 91 వరకు మనం ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రభుత్వ రంగ సంస్థలను విస్తరిస్తూ వచ్చాం. దాదాపు స్వాతంత్రం వచ్చినట్టుగా 5 సంస్థలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని 1991 నాటికి 237 సంస్థలుగా దాంట్లో 118,000 కోట్ల పెట్టుబడితో మనం స్థాపించాం. కానీ తీరా చూస్తే అవి ఎలా ఉన్నాయి? అవి అసమర్థంగా పనిచేస్తున్నాయి. అంటే అసమర్థ యాజమాన్యం, వారి ఉత్పాదకతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వడము, ఉద్యోగులలో పని సంస్కృతి కొరవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు నడిచాయి. ఎన్ని వేల కోట్లు పెట్టుబడులుగా పెడుతున్నప్పటికీ అవి నష్టాలను నడుస్తూనే ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్. 1990-91 నాటికి భారత్లో ద్రవ్యోల్బణము రెండంకెల సంఖ్యలకు, అంటే 10, 11, 12 ఇలా రెండంకెల సంఖ్యకు అంటే ఇన్ఫ్లేషన్ అనేది పోయిందని చెప్పాలి. నెక్స్ట్ కోశలోటు. కోశలోటు అంటే ఏంటి? రాబడి కంటే వ్యయం ఎక్కువ అయితే లోటు ఏర్పడుతుంది, దాన్ని కోశలోటు అంటారు. దేశానికి వచ్చే పన్ను రాబడి కంటే ప్రభుత్వం చేయాల్సిన వ్యయం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పుల కొరకు దేశంలో అప్పులు చేయాల్సి వచ్చింది, విదేశాల్లో అప్పులు చేయాల్సి వచ్చింది. దేశంలో చేసిన, విదేశాల్లో చేసిన అప్పులపైన వడ్డీలు చెల్లించాలి. అప్పటికి సరిపోకపోతే కొత్త కరెన్సీని ముద్రించే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా నోట్లు ముద్రించడంతో దేశంలో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతూ వచ్చింది. అనగా కోశలోటు వలన వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అంతర్గత రుణాలు పెరుగుట, ప్రణాళికేతర వ్యయము, వడ్డీ చెల్లింపులు పెరగడం వల్ల మరోవైపు పన్ను రాబడి వ్యయం పెరిగినంత వేగంగా పెరగకపోవడం వల్ల కోశలోటు ఏర్పడింది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి ఏం డబ్బులు రావట్లేదు, ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే ఎక్కువ ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తే రాబడి రాకపోతే అప్పులు చేయాలి, అప్పులు చేసి వడ్డీలు చెల్లించాలి. అప్పులు ఎవరీ లేదనుకో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ముద్రించాలి. దానివల్ల ఏం జరుగుతుంది? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగి ఇన్ఫ్లేషన్ వస్తుంది. నెక్స్ట్ బీఓపీలో సంక్షోభము. ఒకటి గమనించండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను? కోశలోటు పెరిగితే అంటే లోటు పెరిగితే అంటే మన రాబడి కంటే వ్యయం పెరిగితే ఆ వ్యయానికి కావాల్సినటువంటి డబ్బుల్ని మనం అప్పులు తెచ్చుకుంటాం. అంటే ఇలా విదేశాల నుంచి మనం ఎక్కువగా అప్పులు తీసుకోవడం వల్ల మన బీఓపీలో లోటు పెరిగిపోయింది. అంటే కోశలోటు భర్తీకి విదేశాల నుంచి రుణం పొందడంతో బీఓపీలో లోటు పెరుగుతుంది. అంటే దిగుమతులు భారీగా పెరగడం, మన వస్తువులు నాణ్యతహీనత వలన ఎగుమతులు తగ్గిపోవడం వల్ల బీఓపీ నందు సంక్షోభం ఏర్పడింది. దీని గురించి ముందు వస్తుంది డీటెయిల్, నేను అక్కడ చెప్తాను. ఓకే, అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కారణాలు ఇవన్నీ చెప్పవచ్చు. ముఖ్యమైన కారణం ఏంటి? నూతన ఆర్థిక సంస్కరణలు ఎందుకు ప్రవేశపెట్టే ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉండే లోటు వల్లే, ఈ సంక్షోభం వల్లే మనం నూతన ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పాలి. కోశలోటును భర్తీ చేసుకునేందుకు విదేశాల నుంచి అధికంగా రుణాలు స్వీకరించడము, దిగుమతులు భారీగా పెరగపడము, దానికి అనుగుణంగా ఎగుమతులు పెరగకపోవడం వల్ల బీఓపీ నందు సంక్షోభం ఏర్పడింది. 91 నాటి ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణము బీఓపీలో ఏర్పడినటువంటి సంక్షోభమే. ఓకే, ఇవన్నీ కూడా నూతన ఆర్థిక సంస్కరణలు ఎందుకు ప్రవేశపెట్టాలి అని చెప్పే అంశాలు. అప్పుడు మన పరిస్థితులు కళ్ళగట్టినట్టు చెప్తే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము రాజీవ్ గాంధీ కాలం నాటి ఆర్థిక సంస్కరణ కావచ్చు, అదేవిధంగా 1990 నాటి సంక్షోభం కావచ్చు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. ఈ 1990 నాటి ఆర్థిక సంక్షోభం ఈ అంశం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ఎంతో డీటెయిల్గా మాట్లాడదాం. అంటే 1990 నాటి ఆర్థిక పరిస్థితులను మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. అలా ఉండడం వల్లే
మనం నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టాం. అంటే ఆ 1990లో సంభవించినటువంటి ఆర్థిక సంక్షోభం ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.